చెప్పింది. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయంలోకి వెళ్ళి, వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పాను. నిజ దైవం దగ్గర సహాయకుడా స్తోత్రాలు. మరొకసారి యొక్క మీ పునరుద్ధాన దినమున మీ సంఘంలో కలిసి మీ మాట వినడానికి నాకు కూడా అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ప్రభా, మీ యొక్క లేఖనాలలో మాతో మాట్లాడండి. ప్రభా, ఒక మంచి మార్పు మా నుండే ప్రారంభించాలని ఆశపడుతున్నాం. ప్రభా, మీ యొక్క స్వరం వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు, లోబడగలిగే హృదయము మాకందరికీ దయచేయండి. దేవునికి స్తోత్రం. చేరవచ్చినటువంటి షాలోమ్ ఫెలోషిప్ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. విధంగా మీ ముందు నిలబడి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు మరొక తరుణాన్ని నాకు ఇచ్చాను. బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. సో ఈ యొక్క చదవబడినటువంటి లేఖన భాగంలో మనకు ఈ యొక్క లేఖన భాగంలో మనం చూసినట్లయితే లూకా సువార్త 8వ అధ్యాయం 9 నుండి 14 వచనాలు నేను ప్రార్థన చేసుకొని నేను చూస్తున్నటువంటి సమయంలో ఒకసారి నేను మెసేజ్ కొరకు ప్రిపేర్ అవుతూ యూట్యూబ్లో ఒకటి చూస్తే ఒక సేవకుడు ఏమని చెప్తున్నాడంటే, ఆ మాటలు నన్ను చాలా ఆలోచింపజేశాయి. అంటే మొదట నేను రక్షించబడిన సంఘంలో కూడా నేను తండ్రి గారు అలానే నేర్పిస్తూ వచ్చారు. ఆ సేవకుడు ద్వారా కూడా మళ్ళీ నాకు ఒకసారి అది రీక్యాప్చులేషన్ అయింది. ఏంటి అంటే, నువ్వు ఎప్పుడు మాట్లాడినా, ఎప్పుడు బోధించడానికి ప్రయత్నం చేసినా మొదట ఆ వాక్యం నీ జీవితంలో పనిచేసిందా లేదా, ఆ వాక్యాన్ని ఎంత నువ్వు మారడానికి ఇష్టపడ్డావు అనే దాన్ని నువ్వు అభివృద్ధి చేసి దానికి అవసరమైన మాటలు ఏదైనా సంఘానికి ఉపయోగపడితే ఆ మాటలు పంచుకోవాలి. కానీ ఏదో బోధ చేయడానికి నువ్వు నిలబడద్దు అని ఆ పాస్టర్ గారు మాట్లాడుతున్నారు. అప్పుడు నిజంగా నాకు అనిపించింది, నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఈ నేటి దినాలు చూసినట్లయితే వందలాది వర్తమానాలు, వేలాది వర్తమానాలు పుల్లలుగా కనబడతా ఉన్నాయి, వినబడతా ఉన్నాయి, చూస్తున్నాను. అప్పుడు నేను ఈ వాక్యాన్ని తీసుకొని నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నిజమే, అంటే ఎవరో మారాలి అని చేసే బోధ నాకు అవసరం లేదు, నేను చేయకపోయినా పర్వాలేదు, కొంతైనా మొదట నేను మార్చుకోవడానికి ప్రయత్నం చేసి నేను మాట్లాడాలనుకుంటున్నాను అన్నప్పుడు ప్రభు నాకు ఈ మాటలు మాట్లాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక లూకా సువార్త 18వ అధ్యాయంలో 9 నుండి 14 వచనాలు మనం చూసినట్లయితే ప్రేమికులారా, యేసుక్రీస్తు ప్రభువు 9వ వచనంలో ఈ యొక్క 10 నుండి 14 వచనాల సారాంశాన్ని చెప్తూ అక్కడ చెప్తాం ఎందుకొరకు ఈ మాటలు ఆయన ఉపమాన రీతిలో చెప్తున్నాడు. 9వ వచనం చూస్తే, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించే కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చూస్తే చాలా ఉపమానాలు చెప్తారు కదా. నిన్ననే మేము చూస్తున్నాం. ఆ తర్వాత చాలాసార్లు మనం మాట్లాడుతూ ఉంటాం. ఎన్నో ఉపమానాలు చెప్పాడు. పరలోక రాజ్యం గురించి మాట్లాడు. మన గురువారం కూడా బైబిల్ స్టడీ అప్పుడు చూసుకోవచ్చు. ఎన్నో ఉపమానాలు తన ప్రజలకి సులువైన పద్ధతిలో అర్థము కావలసినంతగా వారు అర్థం చేసుకోవడం కొరకు ప్రభు ఆయా రీతిలో ఉపమానాలు చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువు తన చుట్టూ ఉన్నటువంటి సమాజంతో తనను వెంబడిస్తున్నటువంటి శిష్యులు 22వ వచనం 17వ అధ్యాయం లూకా సువార్త 17వ అధ్యాయం 22 చూస్తే, మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా అని కొన్ని విషయాలు చెప్తున్నట్లుగా కూడా మనం అక్కడ చూడగలం. సో అక్కడ ప్రభు తామే నీతిమంతులము అని తమను నమ్ముకొని మిగిలిన వారిని తృణీకరించేటువంటి కొంతమందికి
అసలు దేవుడి దృష్టిలో నీతిమంతులు ఎవరు అనేటువంటి విషయాన్ని ప్రభు తెలియపరుస్తూ ఇక్కడ ఈ మాటలు చెప్పినట్టుగా మనం చూడగలం. అందుకే ఆ 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు మా అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, పగలు 3 గంటల సమయంలో దేవాలయమునకు పేతురు యోహాను వాళ్ళు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అంటే వాళ్ళకు ఒక టైం ఉంది దేవాలయానికి వెళ్ళేటువంటి సమయము. ఆ రీతిగా ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు అంట. వారిలో ఒకడు పరిసయ్యుడు, అతని యొక్క వృత్తి. తర్వాత రెండవ వాడు సుంకరి. పరిసయ్యుడు, సుంకరి ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. ఇద్దరి యొక్క ప్రార్థన విధానాలు, వాళ్ళు పలికిన మాటలు, దాంట్లో ఉన్నటువంటి అర్థము మనం చూసినట్లయితే చాలా విషయాలు, చాలా సింపుల్గా కనబడిన చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. 11వ వచనంలో మనం చూసినట్లయితే, పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని చెప్పాడు. 11వ వచనాన్ని సేపు మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ 10వ వచనంలో చూసినప్పుడే మనకు యాక్చువల్గా అర్థమవుతుంది పరిసయ్యుని వైఖరి, అతని యొక్క భక్తి, అతడు చేసే ప్రార్థన విధానము, సంఘములో సమాజములో ఎలా చలామణి అవుతారు అనేటువంటివి చూసినట్లయితే పరిసయ్యుని యొక్క స్వభావము ఏది వీధుల మూలలో నిలువుట అంగీలు వేసుకొని దీర్ఘ ప్రార్థనలు చేసుకొని చాలా విషయాలు మత్తయి సువార్తలో ఉంటాయి. అంటే అక్కడ పరిసయ్యుని యొక్క విధానం ఎలా ఉంది అనేది ప్రభు చాలా చక్కగా చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ పరిసయ్యుడు నిలవబడ్డాడు, చాలా సంతోషం, దేవా అని ప్రారంభించాడు. సుంకరి కూడా సేమ్ అలానే చేస్తాడు, దేవా అని ప్రారంభించాడు. నేను అని ప్రార్థన స్టార్ట్ చేశాడు. ఏంటంటే, నేను చోరులను, అన్యాయస్తులను, తర్వాత వ్యభిచారులనైనా ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని అంటున్నాడు. నిజంగా మనం ఇక్కడ ఆలోచించినట్లయితే 2 విషయాలు చెప్తున్నాడు కదా. ఏమంటున్నాడు? ఇతర మనుష్యుల వల్ల నేను లేను, ఈ సుంకరి లాగా కూడా నేను లేను, అందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని అన్నాడు. ఆ యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే ప్రభుకి నిజంగా ఇతర మనుషుల వలనైనాను నేను లేనందుకు అని చెప్పినందుకు బాధ అనిపించలేదేమో, కానీ ఈ సుంకరి వల్ల నేను లేను అని దేవునికి చెప్పాడు కదా. దాన్ని బట్టి నేను అనుకుంటున్నాను ప్రభు చాలా ఆవేదన చెంది ఉంటాడు పరిసయ్యుని విషయంలో. అంటే నీ యొక్క బుద్ధిని నువ్వు బయట పెట్టుకున్నావు, నీ స్వభావం ఏంటో నీ ప్రార్థనలో కనబడింది అని అక్కడ ప్రభు అనుకుని ఉండొచ్చు అని అనుకుంటాను. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మార్కు సువార్త దయచేసి ఎవరైనా చదవండి, 11వ అధ్యాయము 25, 26 2 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా ప్రభు చెప్తాడు. ఇక్కడ ప్రభు ఏమని చెప్తున్నాడు, అక్కడ మీరు ఏమంటున్నాడు ఇక్కడ ప్రభు అంటే 25వ వచనం, మీకు ఒకరి మీద విరోధము ఏమైనానో కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయించున్నప్పుడు వారిని క్షమించండి, అప్పుడు ప్రార్థన చేయండి. వారిని క్షమించుడి, అప్పుడు ఎప్పుడు క్షమించినప్పుడు నిలవబడి ప్రార్థన చేయాలని ప్రార్థన ప్రారంభిస్తున్న ప్రథమ గడియలో మీరేం చేయాలంటే, ప్రభువా నిజమే నేను ప్రార్థన చేయడానికి వచ్చాను, కానీ నా మనసులో నా సహోదరుల విషయంలో, నా సహోదరి విషయంలో, నా పొరుగువారి విషయంలో, నాతో కలిసి పనిచేసే వాడి విషయంలో నాలో కొంత విరోధ స్వభావం ఉన్నది, అతన్ని క్షమించలేకపోతున్నాను, క్షమించే మనస్సు నాకు ఇవ్వయ్యా, క్షమించుచున్నాను అని అతనిని క్షమించడానికి ప్రయత్నం చేయడం లేదు. అక్కడ ఏమన్నాడు? క్షమించండి, అప్పుడు పరలోకమందున మీ తండ్రి మీ పాపములు క్షమించు. సో మనము పరిసయ్యుని చూసినట్లయితే క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. పరిసయ్యుడు నిలబడి
సుంకరిని క్షమించలేదు కానీ సుంకరిని తృణీకరిస్తున్నాడు. తాను సుంకరితో పోలిస్తే ఎంత ఉన్నతమైన వాడో, ఎంత అధికుడో, సుంకరి ఎంత అధముడో ప్రార్థనలోనే తెలియజేస్తా ఉన్నాడు. కానీ మార్క్స్ వార్తలో దేవుడు చెప్పింది మాటను ఆయన మర్చిపోయాడు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మర్చిపోయాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, నీవు ఎప్పుడు ప్రార్థన చేసినా, వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబంగా కావచ్చు, సంఘంగా కావచ్చు, ఎప్పుడు ప్రార్థన చేసినా నువ్వు ప్రార్థన చేయునప్పుడు, ఎప్పుడు చేసినప్పుడు మీరు ఏం చేయాలి అంట, మనకు ఒకరి మీద విరోధం ఏమైనా మనం అనుకుంటే మనం మొదట వారిని క్షమించాలి. మా డాడీ వాళ్ళ అన్నకి నా వివాహం అయిన తర్వాత 1 సంవత్సరానికి గొడవలు అయ్యాయి. తర్వాత మా డాడీ మాట్లాడట్లేదని మేము కూడా మాట్లాడడం మానేసాం. ఏదో మామూలుగా మాట్లాడాం కానీ హార్ట్ఫుల్గా మాట్లాడలేదు వాస్తవం. సో అంటే వాకింగ్ జరిగినప్పుడల్లా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, రామ్మోహన్ నువ్వు పరిచయం కావాలనుకుంటున్నావా, శాస్త్రుల గుంపులో చేరాలనుకుంటున్నావా, వాళ్ళు చాలాసార్లు ఇంకో మెంబర్ కావాలనుకుంటున్నావా, మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటున్నావు. చాలాసార్లు నాతో మాట్లాడాను, ఫైట్ టైంలో చాలాసార్లు మాట్లాడాను. కానీ నా మనసులో నేను కఠినం చేసుకున్నాను. మా డాడీని అన్యాయంగా అన్నాడు, నేను ఎందుకు మాట్లాడాలి మా పెద్ద నాకు అని చాలాసార్లు. కానీ దేవుడు అది తప్పు అని చాలాసార్లు మాట్లాడి చివరికి నేను మా బ్రదర్ ఇద్దరం వెళ్ళి వాడు మాట్లాడుతుండగా నాకు మనసు రావట్లేదు. నిజంగా నాకు అప్పుడు అనిపించింది, కొన్నిసార్లు ఏదో ఆత్మీయంగా ఉన్నాను అని అనుకున్నాను, కానీ ప్రభు కొన్ని విషయాలు చాలా బలహీనంగా ఉన్నాను నాకు అర్థమైంది. వెళ్ళి రీసెంట్ కొన్ని నెలల క్రితం వెళ్ళి నేను పశ్చాత్తపడ్డాను. అరే మీరందరూ నా పిల్లలు కానీ ఆయన సంతోషపడతా మాట చెప్పండి. అంటే మనము సమాధాన పడకపోతే మనం ఏమి చేసినా కూడా వ్యర్థమే. అందుకే ప్రభు అంటాడు కదా, మీరు బలిని అర్పించాలని అనుకున్నప్పుడు ఎవరికైనా విరోధంగా ఉంటే దీనికి రిలేటెడ్ అప్పుడు మీరు ఆపండి మీ బలిని. అప్పుడు మొదట వెళ్ళి సమాధానపడి తర్వాత వచ్చి మీ బలిని అర్పించాలి. ఎందుకంటే మనము బలిని అర్పించడం కన్నా దేవుని మాట వింటే ఆయనకు ఇష్టం కనుక మనము ఆయన మాట వినాలి అని ప్రభు మీ నుండి మనందరి నుండి ఆయన కోరుకుంటున్నాడు. ప్రభు అంటున్నాడు, మీరు క్షమించండి, అప్పుడు మీ పాపములు మీ పరలోకపు తండ్రి క్షమిస్తాడు అని ప్రభు తెలియజేస్తాడు. కానీ పరిసయ్యుడు పొరపాటున కూడా తాను పాపినని ఒప్పుకోలేదు, తర్వాత సుంకరిని కూడా క్షమించాలనేటువంటి మనస్సు లేని వాడుగా ఉన్నాడు. తర్వాత మనము అందుకని మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చూస్తే నేను కొంచెం పరిసయ్యులు శాస్త్రులు ఆ యొక్క స్వభావం ఎలా ఉంటుందో కొన్ని మాటలు పంచుతున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే దయచేసి మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారులనే ఉండవద్దు, మనుషులను కనబడవలని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయు. అప్పుడు నీ రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడినని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకూడదు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు 6వ అధ్యాయం 5వ వచనంలో పరిసయ్యుని యొక్క వేషధారణ, అంటే పరిసయ్యుని లాంటి స్వభావం కలిగిన వారి యొక్క వేషధారణ ఖండిస్తే ఏమని చెప్తున్నాడంటే 5వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె, అంటే అసలు వేషం ఒకటి, ఇంకొక వేషాన్ని ధరించుకొని చేయడం అన్నాడు. సో నువ్వు వేషధారిలాగా ఉండాల్సిన పని లేదు. చాలాసార్లు ప్రార్థన చేసినప్పుడు ఇతరుల ప్రార్థనలను కాపీ చేసే ప్రయత్నం చేస్తారు చాలా మంది. నేను కూడా వారు వాడిన పదజాలము వాడి ప్రార్థన చేయాలి, వారిలాగా డిఫరెంట్గా చేయాలి. మంచిదే, తప్పేం కాదు. కానీ అందులో దేవుడు చెప్పిన ఆ మాటలలో ఉన్నటువంటి అనుభవం మనకు రావడం మరి మొదటి సంగతి. కనుక మనం ఇతరులను కాపీ చేయడం కన్నా ప్రభువును కాపీ చేయడం చాలా మంచిది. సో ప్రభు ఏమంటున్నాడంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె మీరు ఉండొద్దు. వాళ్ళు ఎలా ఉంటారో చెప్తున్నారు. మనుషులకు కనబడవలని చేస్తారు, సమాజ మందిరములలో చేస్తారు, వీధుల మూలలలో చేసి ప్రార్థన
ప్రార్థన చేయడం వారికి ఇష్టం. అంటే తాను ఏది చేసినా సమాజానికి కనబడాలి, 10 మందికి కనబడాలి, 100 మందికి కనబడాలి, తాను చేసేది ఎక్కువ మంది చూడాలి అనేది వారికి ఇష్టము. కానీ నీవు అలాగా ఉండవద్దు అంటున్నాడు. తర్వాత ప్రభు చెప్తున్నాడు, మరి మనం ఎలా ఉండాలి అంటే చెప్తున్నాడు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేసి, ఆ రహస్యమందుండి నిన్ను చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమును ఇస్తాడు. తర్వాత 7వ వచనం చూస్తే అన్యజనుల వలె కూడా నీవు ప్రార్థన చేయొద్దు అని ప్రభు తెలియజేస్తాడు. కనుక శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీల ఆ గుంపు వేషధారణతో ఉండినటువంటి గుంపు, దాని గురించి మనం ముందులో చూస్తాము. అటువంటి ప్రార్థన ప్రభువుకు ఇష్టం లేదు. ప్రభువు కోరిన ప్రార్థన ఏంటంటే యథార్థంగా ప్రార్థన చేయడం. మనము ఏమై ఉన్నామో ఆ రీతిగా మనం ప్రార్థన చేయాలని ప్రభువు నుండి నా నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే, సువార్త 5వ అధ్యాయం 20వ వచనం, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికం కాని యెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే శాస్త్రులకు ఒక నీతి ఉంది, పరిసయ్యులకు ఒక నీతి ఉంది. అయితే మీ నీతి శాస్త్రుల వంటి నీతి, పరిసయ్యుల వంటి నీతి కాకూడదు. కానీ శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కావాలి. అప్పుడే మీరు పరలోక రాజ్యానికి ప్రవేశిస్తారు అని ప్రభు. శాస్త్ర నీతి, పరిసర నీతి మనం మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చూస్తే వారిని ఎండగడతాడు. వారి యొక్క నీతి, వారు ఏది నీతి అనుకుంటున్నారో దాన్ని ఎత్తి పట్టి ప్రభు చాలాసార్లు వారిని గద్దించినట్టుగా చూస్తాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే పరిసయ్యుడు తాను నేను గమనించినప్పుడు నాకు అర్థమైందంటే పరిసయ్యుడు ప్రార్థన చేసినట్టుగా లేదు ఆ 2 వచనాలు, కానీ ప్రదర్శన చేసినట్లుగా ఉంది ప్రభు దగ్గర. ప్రభువా, నేను ప్రదర్శిస్తున్నాను నా నీతిని, వారమునకు ఎన్నిసార్లు నేను ఉపవాసం ఉంటున్నాను, తర్వాత ఎంతగా నేను 10వ వంతునిస్తున్నాను, ఇతరులు చేస్తున్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి చేయకూడని కార్యాలు ఏవి నేను చెయ్యట్లేదు అని ప్రభువుకే ప్రదర్శన చేసినట్లు, ప్రసంగం చేసినట్లుగా ఉన్నది. నాకేమనిపించిందంటే అతడు పరిసయ్యుడు ప్రార్థనలో ఒప్పుకోలేదు, కానీ తాను చేస్తున్న నీతిని చెప్పుకున్నట్టు కనబడింది నాకైతే. పరిసయ్యుడు తన యొక్క నీతిని, దేవుని నీతిని తనకు ఆరోపించుకొని చెప్పుకుంటే బాగుండేది. అందుకనే ప్రభు ప్రారంభంలో అన్నాడు, నేను కూడా నీతిమంతుడు అనుకున్న వాడి గురించి ప్రభుకు బాధలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తమునందరి విశ్వాసము వలన మనం అందరం కూడా నీతిమంతులమయ్యాం కదా. మన పాపములను మనం ఒప్పుకున్న యెడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు, నీతిమంతులుగా చేస్తాడు. కానీ ప్రభు బాధల్లా తామే నీతిమంతులము అని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించేటువంటి వారు ఏ స్థితిలో ఉన్నారు, ఒకవేళ మనం ఆ స్థితిలో ఉన్నామా అని మనల్ని మనము స్వపరిశీలన, ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ప్రభు ఈ మాటలు చెప్తాడు. కనుక పరిసయ్యుడు ఒప్పుకోలేదు అని చెప్పుకున్నాడు దేవుడి దగ్గర, నేను ఇది అని. తర్వాత ప్రార్థన చేయలేదు కానీ ప్రదర్శన చేశాడు. సుంకర్ దగ్గరికి వెళ్తే ఎంత డిఫరెంట్గా ఉంటుందో మనం చూస్తాం. తర్వాత మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనము 23వ వచనం చూస్తాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండేది. అందులైన మార్గదర్శకులారా. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలో, సోపులో, జీలకర్రలో 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా చెప్తున్నాడు ప్రభు,
న్యాయమును, కనికరమును, విశ్వాసమును మీరు విడిచిపెట్టారు, తుంగలో దొక్కేశారు. వాటిని మానక వీటిని చెయ్యవలెను అని ప్రభు చెప్తున్నాడు. ఏవేవి చేశారో మీరు వాటిని మానండి అని చెప్పట్లేదు, వాటిని చేస్తూ వీటిని ప్రధానమైన విషయాలు, ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు మీరు వీటిని చేయాలి. మీరు చేయడము న్యాయముగా ప్రవర్తించడం లేదు, ఇతరుల విషయంలో కనికరము లేదు, తర్వాత విశ్వాసము అంతకన్నా మీరు వాటిని విడిచిపెట్టారు. ఇది చేస్తున్నాం కాబట్టి నీతిమంతులమే, దశమ భాగం ఇస్తున్నాం నీతిమంతున్నే, ఉపవాసం ఉంటున్నాను నీతిమంతున్నే, పదాజ్ఞలలో నేను పాటిస్తున్నాను వాటిని నీతిమంతున్నే, నిర్గమకాండం 20వ అధ్యాయం నేను బై హార్ట్ చేశాను, నాకు వచ్చు కాబట్టి నేను నీతిమంతునని మీరు అనుకుంటున్నారు. మీరు వాటిని మానక వీటిని మీరు చేయాలి అని చెప్పి, అందుకని అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసేయులారా. నిజంగా ఎంత దయనీయమైన పరిస్థితి పరిచయం అంటే, నేను నమ్ముతున్నాను చూసిన వీడియోలో, అటువంటి స్థితిలో ఒకవేళ సంఘంలో మనం ఎవరైనా ఉంటే ఎత్తబడే గుంపులో ఉండమేమో. కనుక మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభు అంటాడు మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో, ఓ మనుష్యుడా, ఏది ఉత్తమమైనదో దేనిని నేను అడుగుచున్నాను నీకు తెలియజేస్తున్నాను అంటాడు. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. దయచేసి ఎవరైనా మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటూ కనికరమును ప్రేమించుటయు దీని మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవాని నడుచుచున్నాడు. ఇక్కడ చూసినట్లయితే అందరికి చెప్తున్నాడు, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. అది ఏంటి ఉత్తమమైనది అంటే, న్యాయముగా నడుచుకుంటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట నీవు ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను. ఏది ఉత్తమమో నీకు తెలియజేశాను, నీ నుండి నేను ఏది కోరుకుంటున్నానో కూడా నీకు తెలియజేస్తున్నాను. అదేంటంటే న్యాయంగా నడుచుకోవడం, కనికరము కలిగి ప్రేమించడం, దీన మనస్సు కలిగి మనుషుల ఎదుట కాదు, మొదట నీ దేవుని ఎదుట ప్రవర్తించడం. అంతే కదా నడుచు. పరిచయుడు న్యాయం లేదు, కనికరం లేదు, దేవుని ఎదుట దీనత్వము లేనే లేదా. కనుక అప్పుడే దేవుని బిడ్డలారా, పరిచయం యొక్క స్వభావము చాలాసార్లు రక్షించబడిన ప్రారంభంలో పదే ఎట్లాంటి ఆశ ఉంటుందంటే, చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము, ఆ ఆనందము డిఫరెంట్గా ఉంటుంది. కానీ దినదినము కొంచెము భక్తులు ఎదుగుతున్న కొద్దీ తెలియనటువంటి ఆధ్యాత్మిక ధర్మం, తెలియనటువంటి నేను అనేటువంటిది బయటికి కాదు అంటూనే లోపల నేను అనే దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం చాలాసార్లు. కానీ దేవుడు ప్రభు అంటున్నాడు, నీ దేవుని ఎదుట నీవు దీన మనస్సు కలిగి ఉండాలి. ఇంతే కదా నీ ప్రభు నీ నుండి కోరుకొనిచున్నాడు. దయచేసి మళ్ళీ లూకా సువార్త 18వ అధ్యాయంలోకి వెళ్దాం. 13వ వచనం. ఒకసారి సూకర్ గురించి మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ సుంకరి యొక్క ప్రార్థన జీవితాన్ని చూసినట్లయితే చాలాసార్లు ఈ యొక్క ప్యాసేజ్ తీసుకుని మనకు అంతా తెలిసిందే. 20 సంవత్సరాల నుండి వింటున్న మెసేజే. నేను కొత్త విషయాలు ఏం చెప్పట్లేదు, కానీ కొన్ని విషయాలను ప్రభు నాతో మాట్లాడి నన్ను బలపరిచిన విషయాలను నేను షేర్ చేస్తాను. లూకా 18:19లో సుంకర్ ఏం చేశాడు అంటే, దూరముగా నిల్చున్నాడు, ఆకాశము వైపుకు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకున్నాడు. దేవుడు మందిరంలో నిలబడినటువంటి పరిసయ్యుడు దూరం ఏం నిలబడలేదు,
ఆకాశం వైపు ఏం చేతులు దాచలేదు, రొమ్ము కొట్టుకోలేదు. కానీ సుంకరి మాత్రము తాను ఏమై ఉన్నాడో తనకు తెలుసు. నేను దేవుని సన్నిధికి రాగని వాడను, రాకూడని వాడను అని ఎరిగిన వాడే ఈ సుంకరి దూరముగా నిల్చున్నాడు. తర్వాత ఆకాశం వైపు కన్నులు ఎత్తలేదు. నాకు అనిపించింది ఆకాశం వైపు ఎందుకు కన్నులు ఎత్తలేదు అంటే నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది. ఆకాశమున సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆ సింహాసనం అందుండి తన హృదయ అంతరంగమును తొంగి చూస్తున్న ప్రభు దృష్టిలో తాను దోషిని అని ఎరిగిన వాడే తల ఎత్తుకోవడానికి కూడా ధైర్యం చాలగా దేవుడి సన్నిధిలో తల దించుకొని దూరముగా నిలబడి తాను ప్రార్థన చేస్తాడు, రొమ్ము కొట్టుకొని. అందుకనే కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినట్లయితే, అంటే ప్రభువు నిజంగా ఎటువంటి వారి మీద మనస్సు ఉంచుతాడు, ఎటువంటి వారి మీద తన దృష్టిని నిలుపుతాడో ఒకసారి చూస్తాడు. కీర్తన గ్రంథం 34:18 ఒకటి తీయండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం ఒకటి. ఇక్కడ విరిగిన హృదయము గలవారికి యెహోవా దూరస్తుడు కాదు, ఆసన్నుడు ఆయన. అంటే విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి ఎంతో దగ్గరగా ఉంటాడు. అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో కావచ్చు ఉంటుంది ఒక మాట ఉంటుంది, ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు అని ఉంటుంది. మనము నిజముగా విరిగి నలిగిన అనుభవంతో ప్రభు సన్నిధిలో ప్రార్థించినా, పాడినా, స్తుతించినా, స్వార్థ ప్రకటించిన, ఏది చేసినా ఆయన మనకు ఆసన్నుడుగా ఉంటాడు. తర్వాత నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించాడు. నిజమే కదా, ఇశ్రాయేలు ప్రజలు తిరిగి నలిగిన హృదయంలో ఉండి హృదయం పగిలిపోయి మొరపెడుతున్నప్పుడు మోషేను పంపించాడు కదా, అద్భుతంగా వారిని విడిపించడానికి అనేక మందిని దేవుడు. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా చూసినట్లయితే వీళ్ళు ఆధ్యాత్మికంగా పతనమైనప్పుడు శత్రురాజులను లేపాడు వాళ్ళకు బుద్ధి చెప్పడానికి. వీళ్ళు బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు రక్షకుని లేపాడు వాళ్ళను అందులో నుండి బయటికి తీసుకురావడానికి. కనుక విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి ఆయన ఆసన్నుడుగా ఉండి వారిని రక్షిస్తారు. యెషయా గ్రంథం 57:15 దయచేసి యెషయా 57:15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణమును జీవింపచేయటకును నలిగిన వారి ప్రాణమును జీవింపచేయటకును వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించున్నాను. దేవుని యొక్క పర్మనెంట్ ప్లేస్ ఏంటంటే 1 తిమోతి 6:16 ఉంటుంది, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వమును పోలిన దేవుడు. ఆయన ఉన్నతమైన మహోన్నతమైన మహాగణుడు, మహోన్నత పరిశుద్ధుడుగా నిత్య నివాసిగా ఉంటున్నటువంటి ఆయన ఎటువంటి వారి యొక్క నివాసము చేయాలని ఇష్టపడుతున్నాడు అంటే, అయినను అటువంటి స్థితిలో నివసించువాడని అయినను వినయము గల వారి ప్రాణమును నలిగిన వారి ప్రాణమును జీవింపచేయటకు వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నేను నివసించుతున్నాను అన్నాడు. నిజంగా సుంకరి ప్రార్థనను, అతని పశ్చాత్తాపమును దేవుడు విన్నాడు. కనుకనే సుంకరితో ఆయన ఉండడానికి, ఆయనతో నివసించడానికి ఆయన ఇష్టపడ్డాడు. కనుక ఇప్పుడు దేవుని పిల్లారా 13వ వచనంలో మనం చూస్తే, కొంచెం ముందుకు వస్తే, దూరంగా నిల్చున్నాడు, ఆకాశం వైపు కన్నులెత్తుట కలిగిన ధైర్యం జాలక రొమ్ము కొట్టుకున్నాడు. అంతగా తాను పశ్చాత్తాపం పొంది లిటిల్ ప్రేయర్ చేస్తున్నాడు, చాలా చిన్న ప్రార్థన చేస్తున్నాడు, కానీ అర్థవంతమైన ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే, దేవా పాపినైన నన్ను కరుణించుము అని పట్టింది. జస్ట్ ఒకటే వచనంలో తన ప్రార్థన అయిపోయింది. 11, 12 2 వచనాలు పరిచయుడు తీసుకున్నాడు. ఆ ఒక్క వచనం ఏంటంటే, తన నోటితో
తన అంతరంగంలో ఒప్పుకోని ప్రార్థన చేసి తన నోటితో ఒప్పుకునేది ఏంటంటే, దేవా పాపినైనా లేకుంటే పాపి అయినా ఆ పరిసరిని క్షమించాలి, ఎందుకంటే నన్ను అన్యాయంగా ప్రభువా, తన భక్తి తాను చెప్పుకుంటే నాకు బాధ లేదు, కానీ ఈ సుంకరనైనా నన్ను తగ్గించాడు ప్రభువా, అందుకే వాడిని కూడా క్షమించలేదు. తనను గురించిన ప్రస్తావన ఏమీ తీసుకురాలేదు, కానీ తన స్థితిని తాను ఒప్పుకొని, దేవా నేను పాపిని నన్ను కరుణించు, నేను పాపిని నన్ను కరుణించమని ప్రార్థన చేశాడు. కనుక ప్రియ దేవుని ఉంటారా, అందుకని సామెతల గ్రంథం 28:13 చాలాసార్లు మనం ఈ మాట వాడతాం. ఏంటంటే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చాలాసార్లు సగం 70% చేస్తాం. చాలాసార్లు ఏంటంటే అతిక్రమంలో దాచిపెట్టాము, కానీ ఒప్పుకుంటాము, కానీ ఒకటి ఏంటంటే విడిచిపెట్టే ప్రయత్నం చేయండి. ఒకసారి నేను ఒక మీటింగ్కి అటెండ్ అయితే అక్కడ పాస్టర్ గారు కొన్ని మాటలు చెప్పాడు. అందులో ఏమంటాడంటే, చాలాసార్లు దేవుని ప్రజలు దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని చక్కగా నేర్చుకుంటారు, నేర్చుకున్న మాటలన్నింటినీ ఒక చోట కూర్చుకుంటారు, కానీ వారి బ్రతుకులను మార్చుకోవడం మాత్రం వారికి ఇష్టం ఉండదని చెప్పారు. దేవుని వాక్యాన్ని చక్కగా నేర్చుకుంటారు, నేర్చుకున్నది నేర్చుకున్నట్టే చక్కగా లిటరల్గా వాళ్ళు రాస్తారు. మళ్ళీ ప్రసంగం చేయమన్నా చేసిన అయ్యగారి కన్నా బాగా ప్రసంగం చేయగలరు, కానీ వారి బ్రతుకులు మార్చుకోవడం మాత్రం వారికి ఇష్టం ఉండదు. అందుకని చాలాసార్లు అంటాడు కదా, మత్తయి సువార్తలో అంటాడు, ఈ నా మాటలు వినినవాడు బుద్ధిమంతుడు అని అనలేదు, విని వాటి చొప్పున చేయువాడు తన బండ మీద తన ఇల్లు కట్టుకున్న. మన బాధల్లా ఏంటంటే మార్చుకోవడమే, మన బాధల్లా మన దగ్గరికి తీసుకొచ్చిన ఆ మాటలో ఎదుటివాడు ఏం మార్చుకున్నాడా, ఆ బ్రదర్ ఏం మార్చుకున్నాడా, ఈ సిస్టర్ ఏం మార్చుకున్నారా కాదు, నేనేం మార్చుకున్నాను, ఈరోజు నాకు అవసరమైన మాట ఏంటి అని నేను మనం ఆశపడాలని ప్రభు. ఇంకా అతిక్రమములను దాచిపెట్టిన వాడికి క్షేమము వర్ధిల్లత ఉండదు, వాటిని ఒప్పుకోవాలి. ఒప్పుకున్నాను అని చెప్పడమే కాదు, కానీ వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి, విడిచిపెట్టాలి. దేవుని సహాయం చేయాలి, దేవుడు తెలియజేస్తాడు. లూకా సువార్త 18వ చివరి వచనం 14వ వచనం చూస్తే, ఇద్దరు ఎగ్జామ్ పేపర్స్ రాశారు. పరిసయ్యుడు ప్రార్థన అనే దాని మీద ఒక ఎగ్జామ్ రాశాడు, సేమ్ క్వశ్చన్ పేపర్ సుంకరి కూడా ఎగ్జామ్ రాశాడు. రిజల్ట్ వచ్చింది, ప్రభు చెప్తా అన్నాడు. దయచేసి చదువుదామా 14వ వచనం, లూకా సువార్త 18వ అధ్యాయం 14వ వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాలని మీతో చెప్తున్నాను. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడినయు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడినయు చెప్పాను. ఇక్కడ చూస్తే ప్రభు ఫైనల్గా కంక్లూజన్ ఇస్తా ఉన్నాడు. ఇద్దరు వచ్చారు, ఇద్దరు దేవాలయంలోకి ప్రవేశించారు, ఇద్దరు ప్రార్థన చేశారు, ఇద్దరు దేవా అన్నారు. ఒక ఆయన చెప్పుకున్నాడు, ఒక ఆయన ఒప్పుకున్నాడు, ఒక ఆయన ప్రదర్శించాడు, ఒక ఆయన ప్రార్థన చేశాడు. చివరికి ఫైనల్గా కంక్లూజన్ ప్రభు అంతరంగం జరిగిన యోహాను సువార్త 2వ అధ్యాయంలో వెళ్ళినప్పుడు కూడా ఆయన సమస్తం ఎరిగినవాడు అనే మాటలు అన్నవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను ఆలోచించాను, నిజమే, సమస్తమును ఆయన కన్నులకు మరుగైనది ఏది కూడా, దుష్టత్వము లేని కన్నులు గలవాడు, దానితో పాటుగా ఆయన కన్నులకు ఏది కూడా మరుగు, సమస్తమును తేటగా ఆయనకు కనబడుతుంది. ఆ యొక్క రిజల్ట్లో మనం చూసినట్లయితే ఆ యొక్క ఫైనల్లో ప్రభు అంటున్నాడంటే, అతని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు అని మీతోటి శిష్యులకు చెప్పాడు. ఆ మాట ప్రజలకు చెప్పాడు. అక్కడ తనలో తప్పు పట్టవలెనని అవకాశం కొరకు వెతుకుతున్న శాస్త్రులు పరిసేరు ఆ గుంపంతటికి చెప్పాడు. ఈరోజు నీతో నాతో కూడా ఆ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ఉదయకాల సమయంలో చెప్పాడు. అతని కన్నా ఇతడు నీతిమంతులుగా తీర్చబడ్డాడు. ఏంటి అతడు చేసిన తప్పు? ఉపవాసం ఉండడమా అతడు చేసిన తప్పు? దశమ భాగం ఇవ్వమా అతడు చేసిన తప్పు? అన్ని జనులలాగా నేను లేను అని చెప్పడమా అతడు చేసిన తప్పు? అంటే
అవేమి తప్పు కాకపోవచ్చు, కానీ తాను చేసింది చెప్పాడు, కానీ తన అయోగ్యతను దేవుడి సన్నిధిలో, తనలో ఉన్న కొరతను ప్రభు సన్నిధిలో అతడు ఒప్పుకోలేకపోయాడు. అందుకని ఒకసారి నేను ముగించే ముందు కొన్ని మాటలు చెప్పాలి. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువును కూడా సేమ్ ఇలానే కొంత శిష్యులు, యేసు ప్రభువును వెంబడిస్తున్న శిష్యులు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ప్రభు దగ్గరికి వచ్చి అంటారు, ప్రభువా మాలో ఎవడు గొప్పవాడు అని పేతురు అడుగుతున్నాడు, యాకోబు అడుగుతున్నాడు, యోహాను అడుగుతున్నాడు, ఆంద్రేయ అడుగుతున్నాడు, ఎవడు గొప్పవాడు ప్రభు మాలో అని అడిగినప్పుడు ప్రభు చెప్తారు. దయచేసి మత్తయి సువార్త 18వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతాం. ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పునంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్నాడు. ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చారు. అప్పటికి ప్రభు శిష్యులను ఎన్నుకున్నాడు, పేరు పెట్టాడు, పంపించాడు, ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి, అన్ని చూస్తున్నారు. ప్రభు తాను అప్పగించబడేటువంటి విషయాలన్నీ కూడా చెప్పాడు. తర్వాత తాను వెళ్ళిపోతున్నాననే విషయం వాళ్ళకి అర్థమైపోయింది. యేసు ప్రభు దగ్గరికి ఆ యొక్క శిష్యులు వచ్చి ఏమంటున్నారంటే, ప్రభువా పరలోక రాజ్యంలో మాకు ఈ లోకం గురించి లేదు బాధ, పరలోకం గురించి, పరలోక రాజ్యంలో ఇంత భక్తి చేస్తున్నాం కదా మేము, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని అడిగినప్పుడు వారు ఒక ప్రశ్న అడిగారు ప్రభును, కానీ ప్రభు 2 సమాధానాలు చెప్పాడు వారికి. వారు ఒకే ప్రశ్న అడిగారు, కానీ ప్రభు వారికి 2 సమాధానాలు ఇస్తాడు. అప్పుడు 4వ వచనంలో ప్రభు ఏం చేశాడంటే ఒక చిన్న బిడ్డను తీసుకుని ఏం చేశాడు, 3వ వచనం చూస్తే 2వ వచనం, ఆయన యొక్క చిన్న బిడ్డ తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి అప్పుడు మాట్లాడినాడు. వారు ప్రశ్నించిన వెంటనే ప్రభు సమాధానం చెప్పాడు. ప్రభు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా సమాధానం చెప్పాడు. వాడికి అయితే చిన్న బిడ్డను తీసుకున్నాడు, శిష్యులందరినీ ఒక సర్కిల్ చేశాడు, వాళ్ళ మధ్యలో చిన్న బిడ్డను నిలబెట్టి అప్పుడు ప్రభు మాట్లాడుకుంటున్నాడు. ఏమంటాడంటే, మీరు ఈ బిడ్డ వలె, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించరు అని చెప్తున్నాడు. వీళ్ళు పరలోక రాజ్యములో గొప్పవారు ఎవరు ప్రభు అని అడిగితే ఫస్ట్ మీరు వెళ్తారా అని అడుగుతున్నాడు. మీరు ఈ చిన్న బిడ్డలాగా మీరు మారకపోతే, మార్పు నొందకపోతే, మీ లోపల రావాల్సిన యొక్క ట్రాన్స్ఫిగరేషన్ రాకపోతే మీరు యూ కెనాట్ ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్. మేము శిష్యులము, అపోస్తలులము, మీ నామమున దివెళ్ళగొట్టలేదు, అది ఎన్నో చేశాం కదంటే మీరు మారాలి అని ప్రభు చెప్తున్నారు. యేసు ప్రభువుకు దగ్గరగా ఉండి ఆయనను ఎన్నో విధములుగా అనుభవించి చూసి వారే మారాల్సి వస్తే మనం ఇంకెంత మారాలి, మన జీవితంలో ఇంకెంత మార్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అని ప్రభు చెప్పి మీరు మారాలి, మార్పు నుండి బిడ్డల వంటి వారైతే మీరు పరలోక రాజ్యానికి వెళ్తారు. 2వది ఆన్సరు గొప్పవాడు ఎవరో చెప్తున్నారు. 4వ వచనము మనం చూసినట్లయితే, కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడేవాడు వాడే. ఎవరైతే ఈ బిడ్డలాగా మారి తనను తాను తగ్గించుకుంటాడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అవుతాడు. అందుకనే మనం చదివిన చివరి ఆ వచనంలో 18వ అధ్యాయం ఆ యొక్క చివరి వచనం ప్రపంచంలో తనను తాను తగ్గించుకునేవాడు గొప్పవాడు అవుతాడు, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించుకున్నాడు. అందుకని బైబిల్ చూడటం ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు కానీ తనను తాను మెచ్చుకొనువాడు యోగ్యుడు కాడు అంటే. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి అనే మాటలు చాలా చోట్ల సువార్తలు మనం చూస్తాం, కీర్తన గుర్తుకొన్ని పత్రికలు మనం చూస్తాం. కనుక ప్రభు మీ నుండి నా నుండి కోరేది ఏంటంటే మనం మారాలి, మారాలి, మారాలి. ఎవరో మారట్లేదనే బాధ మానేసి నేనెంత మారాను ప్రభువా, ఈ వాక్యం నా జీవితంలో ఎంత పనిచేసింది, నీవు కోరిన మార్పు నాది ఉందా,
నేను ఇంకా మార్చుకోవాలా? నిజమే, వాక్యాలన్నీ వింటున్నాము, రాసుకుంటున్నాము, కానీ మార్చుకోవడానికి ఇష్టపడకపోతే ఇంకా 100 మంది వచ్చి 100 ప్రసంగాలు చేస్తారు. దాంట్లో ప్రయోజనం అంటే వర్తమానాలు మనం బ్రతికినంత కాలం మనం వింటాం, కానీ ప్రభు మనము మారాలి, త్వరగా మారాలని ప్రభు ఇష్టపడతాం. అంటే ఒక సన్నివేశం చెప్పి నేను గురించాలనుకుంటున్నాను. మేము డిటిఎస్లో ఉన్నప్పుడు 6 నెలలు ట్రైనింగ్ చాలా కసరత్తుతో మమ్మల్ని చక్కగా ట్రైనప్ చేసిన సమయంలో 3 నెలల ట్రైనింగ్ అయిపోయినప్పుడు మాకు గ్రేట్ కమిషన్ పెట్టారు. ఆ సమయంలో మేము అందరూ పెట్టాము, నా భార్య అందరూ వచ్చాం, 20+ పెద్దవాళ్ళందరూ కలిసి 30 మంది వరకు అవుతారు. ఆ సమయంలో నిజమైన తగ్గింపు అంటే ఏంటి అని నేను విన్నాను, భక్తులు చెప్తే విన్నాను, కానీ ప్రాక్టికల్గా ఎవరో చేశారు, ఫస్ట్ జైపాల్ గారు చేశారు అంటే విన్నాను. తర్వాత ఇంకో కొంతమంది భక్తులు చేశారు అంటే నేను విన్నాను, చదివాను. ఇంకొక భక్తులు చెప్పాడు ఏంటంటే, ఎన్ని వరములున్నా, ఎంత అభిషేకం ఉన్నా, నువ్వెంత గిఫ్టెడ్ పర్సన్ అయినా నిజముగా నీకు తగ్గింపు స్వభావం లేకపోతే నువ్వు చేసే పరిచర్య అంత వేస్ట్ అని చెప్పాడు. నువ్వు చేసే పరిచర్య ఎంత వేస్ట్, ఎందుకంటే అసలైనది లేదు నీకు ఎన్నున్నా అని యేసుక్రీస్తు వారు తన తండ్రి యొద్దకు వెళ్ళే ఆ గడియ వచ్చిన సమయంలో తన తువాలు జుట్టుకొని పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదాలు వెళ్ళిన అనుభవాన్ని చెప్పాడు. నేను ఎవరు చెప్తే సమయం లేదు కాబట్టి ఏదో కొన్ని విషయాలు మీతో ఏమి చెప్పాలనుకున్నానో అని చెప్పచ్చు. సో అక్కడ ఇంకా ఇదే పరిస్థితి, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడంటే నా కళ్ళతో అంటే నేను వచ్చిన తర్వాత ప్రాక్టికల్గా మరొక్కసారి నన్ను నేను ఆలోచించుకోవడానికి, నా ఆత్మలోకి వెళ్ళి నేను చూడడానికి నాకు ఆ సమయం ఆ దినం నాకు బ్లెస్డ్ డే అని నమ్ముతున్నాను. ఈరోజు ఏంటంటే ఆ దేవుడి ప్రేమను బట్టి ప్రభు చూపిన మాదిరి మేము చేస్తున్నాము అని ప్రారంభించినప్పుడు నేను వెనకాల ఉన్నాను, చూస్తున్నాను, పేదలాగా దీని అంతమేమో అని చూస్తున్నాను. కానీ తర్వాత నేను కూడా 1 గంట సేపు 2 గంటల సేపు ఆ అనుభవంలోకి వెళ్ళినప్పుడు ఉపవాస ప్రార్థనలో లేకపోయినా, ఏదో ఎక్కువ స్టడీ చేయలేకపోయినా, ఆ ఎక్స్పీరియన్స్లో రవ్వంతా నాకు అనుభవం వచ్చినప్పుడు నేను చాలా దీవించబడ్డాను. స్పిరిచువల్గా నాకు కావలసిన ఆ దినము కూడా నేను సిద్ధపాటు ప్రభు నాకు ఇచ్చాడు. నేను ఏదో ముఖస్థుతి చేయడానికో ఇంకెవరో ప్లీజింగ్ చేయడానికి, నా వ్యక్తిగత జీవితంలో ప్రభు చేసిన కార్యాన్ని దీనికి రిలేటెడ్ అని భావించింది. కనుక ప్రభు దృష్టికి తగ్గించుకున్నాడు, మనుషుల దృష్టికి కాదు, ప్రభు దృష్టికి తగ్గించుకున్నాడు, హెచ్చించుకున్నాడు. ప్రభు దృష్టికి హెచ్చించుకున్నాడు, తగ్గించుకున్నాడు. కళ్ళు మూసుకున్నాం, అర్థం చేద్దాం. చెప్పబడిన ఈ మాటలు చేయవచ్చిన మనందరి జీవితాలను దేవుని అనుభవించి ప్రేమగల తండ్రి కృపడిన దేవాన్ని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరే కాల సమయంలో లోకాల 18-14 వచ్చిన వెలుగులో మరొకసారి ధర్మశాస్త్రం అనేది ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్టు నా కన్నులు తెరువుంది. దావీదు ప్రార్థించినప్పుడు తన కన్నులను తెచ్చేందుకుగా ఈరోజు నాతో కూడా ప్రత్యేకంగా మీరు మాట్లాడుతున్నారు. ఏదైతే నాతో మాట్లాడారో, నేను మారాలని చెప్పారు, ఆ మాటలే మీ పిల్లలతో పంచుకుని ఉండగా మేమందరూ మారి ఉన్నతమైన ప్రభువును పోలి నడుచుకున్న వారిని ఉండడానికి పరిశైలి వల్ల కాక సూకరిలాగా దాటలో మీకు దక్కడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము.